గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, అలాగే మన ఛానల్‌ని కూడా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో అయితే నేను అర్బాస్ టెక్స్టైల్స్ నుంచి ఏమేం పర్చేస్ చేశానో ప్రైజెస్‌తో సహా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫుల్ వీడియో మీరు చూడండి. అలాగే నేను ఏమేమి తీసుకున్నాను ఆ షాప్ నుండి అనేవి చూపిస్తాను. దాంతో పాటు ప్రైజెస్ కూడా అయితే మెన్షన్ చేస్తాను. అండ్ ప్రైస్ రేంజ్ ఎలా ఉంది? అండ్ అక్కడ ఏమేం మెటీరియల్స్ ఉన్నాయనేది మీకు ప్రీవియస్ వీడియోలో తెలిసాయి కదా! మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేను ఎంత ప్రైస్ రేంజ్‌లో తీసుకున్నాను, అసలు ఏమేమి తీసుకున్నాను అని. సో, ఖచ్చితంగా చూడండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. వాటిలల్లో అయితే ఫస్ట్ శారీస్ అయితే చూపిస్తాను. ఈ శారీస్ నా కోసం కాదు, మా మమ్మీ వాళ్ళ కోసం. మా మమ్మీ వాళ్ళైతే తీసుకున్నారు. మేము తీసుకున్న బండిల్‌లో వచ్చేసి 4 ఉన్నాయి. సేమ్ ప్యాటర్న్ కానీ డిఫరెంట్ కలర్స్ అన్నమాట. ఈ డైలీ వేర్ శారీస్ అన్నీ ఇలా సేమ్ ప్యాటర్న్‌వే. కాకపోతే కలర్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఇట్లా బండిల్స్ లాగా పెట్టేస్తారు వాళ్ళు. మనం సింగిల్ పీస్ తీసుకోవడానికైతే లేవు డైలీ వేర్. ఈ ఒక్క శారీ వచ్చేసి 277 పడింది. అర్బాస్ టెక్స్టైల్స్ గురించి ఒక మెయిన్ పాయింట్ అయితే నేను మీతోటి షేర్ చేసుకోవాలి. అదైతే వీడియో లాస్ట్‌లో నేనైతే క్లిప్ యాడ్ చేస్తాను. ఖచ్చితంగా మీరు ఇది తెలుసుకున్నాకే వెళ్ళండి. ఇందులో నుంచి ఒక శారీ అయితే నేను మొత్తం తీసి చూపిస్తాను. ఇందులో 4 కలర్స్ ఉన్నాయి కదా! ఈ బ్లూ కూడా మొత్తం బ్లూ కాదనమాట. కొంచెం గ్రీనిష్ బ్లూ ఉంటుంది కదా! ఆ కలరు. ఈ కలర్ అయితే మట్టుకు చాలా బావుందసలు. అక్కడ మనము ఓపెన్ చేసి చూసుకోవడానికైతే లేదు. ఖచ్చితంగా తీసుకుంటే బండిల్ మొత్తం తీసుకోవాలి. చూడండి శారీ మొత్తం ఇలా ఉంది. చాలా మంచి ప్రింట్ ఉంది గైస్ ఇదైతే. శారీ డైలీ వేర్‌కి చాలా బావుంటుంది. దీంట్లో బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చిందనమాట. ఇది మొత్తం ప్లెయిన్ అని చెప్పలేము. ఇందులో కొంచెం డిజైన్ ఉంది. మీకు కనిపిస్తుందో లేదో. అండ్ దీనికి పళ్ళు పార్ట్ వచ్చేసి మనకు ఇలా వచ్చింది. అంటే మనకు బయట ఈ శారీ అయితే 350, 400 రేంజ్‌లో ఉంటుంది. అక్కడ మనం తీసుకుంటే 277 పడ్డది గైస్. చూడండి ఇది ఓవరాల్ శారీ. బార్డర్ అయితే ఏం లేదు. కాకపోతే కింద పైన ఇలా కొంచెం ప్లేస్ వదిలిపెట్టేటారు. ఇది శారీ. ఇట్లనే ఇదే ప్యాటర్న్‌లో సేమ్ శారీస్ అన్నమాట అన్నీ. ప్యాటర్న్‌లో ఇది వైలెట్, మెరూన్ రెడ్, గ్రీన్ అండ్ ఇప్పుడు చూపించిన బ్లూ ఐటమ్ వచ్చేసి యాంకిల్ కట్ లెగ్గిన్స్ అనమాట. కట్ లెగ్గిన్స్ అనేవి మా సైడ్ అయితే బయట 250-300 రేంజ్ ఉంటున్నాయి. అసలు 250 ప్రతి దానికి ఏ టాప్ కొన్నా మనకి యాంకిల్ కట్ లెగ్గిన్స్ అయితే 250-300 పడుతుంది. అక్కడ యాంకిల్ కట్ లెగ్గిన్స్ అనేవి నాకైతే 170 పడ్డది ఒక్కటి. అలా అని నేను 4 కలర్స్ తీసుకున్నాను. అలా అని చెప్పి ప్రతి కలర్ అయితే ఇవ్వట్లేదు వాళ్ళు. మనకు కావాల్సిన కలర్ అడిగితే వాళ్ళు సింగిల్ పీస్ ఉంటేనే ఇస్తున్నారు. ఒకవేళ బండిల్‌లో ఉంటే మాత్రం బండిల్‌లో నుంచి అయితే తీసి ఇవ్వట్లేదు. ఇదైతే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సింగిల్ పీస్ ఉంటేనే ఇస్తున్నారు. లాస్ట్ టైమ్ మా వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ప్లాజో సెట్స్ కూడా ఉన్నాయి. కానీ మేము వెళ్ళినప్పుడు అయితే లేవు. ప్లాజో సెట్స్ అయితే వాళ్ళకు 100-150 పడ్డది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పటివరకు మంచిగున్నాయి. కాటన్ మెటీరియల్ అనమాట. మీరు ఒకసారి వెళ్ళినప్పుడు వాళ్ళని అడగండి. 250 కంటే దీంట్లో 170 నాకు చాలా బెటర్ అనిపించింది. అందుకనే లేని కలర్స్ కూడా తీసేసుకున్నాను. నార్మల్ బయట ఎలా తీసుకున్నామో అంటే తీసుకుంటే ఎలా ఉంటాయో అట్లనే ఉన్నాయి గైస్. ఇక్కడ స్ట్రిప్ వచ్చింది. అండ్ మెటీరియల్ కూడా చాలా మంచిగుంది. మెయిన్ దీంట్లో ఏంటంటే అర్బాస్ టెక్స్టైల్స్‌లో చాలా క్వాలిటీ అయితే చాలా బావుంది. ఐ మీన్ ప్రైస్ రేంజ్‌కి క్వాలిటీ అయితే పెట్టొచ్చు అంత ప్రైస్ అని అనిపిస్తది. క్వాలిటీ అయితే మాత్రం చాలా బావుంది ఇందులో ప్రతీది. శారీస్ అయినా, డ్రెసెస్ అయినా పర్సనల్‌గా చూసాను కదా నేను. క్వాలిటీ అయితే మాత్రం చాలా బావుంది. ఇదైతే 170 పడింది. ఇలా నేను 4 కలర్స్ అయితే తీసుకున్నాను. మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ కూడా శారీసేననమాట. ఈ శారీస్ చూడండి మీకు కనిపిస్తుందా? ఇది నేను ఫుల్ వీడియోలో కూడా చూపించాను. ఇక్కడ ప్రింట్ వచ్చిందనమాట. నేను ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి విస్కోస్ శారీ అనమాట. ఇప్పుడే అక్కడైతే అస్సలు చూడనివ్వట్లేదు. మనకు డ్యామేజ్ ఉన్నా ఏమున్నా సరే ఇంటికొచ్చినంకనే చూసుకోవాలి. అక్కడ అస్సలు ఓపెన్ చేయట్లేదు. శాంపుల్ పీస్ ఒక్కటి ఓపెన్ చేస్తే ఓపెన్ చేస్తున్నారు. లేదంటే లేదు. ఇలా వచ్చింది శారీ మొత్తం. అండ్ శారీకి బార్డర్ ఏమో ఇలా పెద్ద బార్డర్ వచ్చింది. ఈ బార్డర్ వల్లనే ఈ శారీ అనేది చాలా హైలైట్ అవుతుంది. అసలు బార్డర్ కోసమే తీసుకున్నామని చెప్పొచ్చు. సింపుల్‌గా స్టైల్ చేయాలి. ఎక్కడైనా సింపుల్ ఫెస్టివల్స్‌కి లేకపోతే ఎక్కడైనా మ్యారేజెస్‌కి వెళ్ళేటప్పుడు మనం సింపుల్‌గా ఉండాలి. ఇంకా స్టన్నింగ్ లుక్ క్రియేట్ చేయాలంటే ఈ శారీ అయితే బావుంటుందనమాట. చూడండి బార్డర్ కూడా ఇలా వచ్చిందనమాట. ఫ్లవర్స్ వచ్చి కింద బ్రాడ్ బార్డర్ వచ్చింది.
ఇది వచ్చేసి పళ్ళు అన్నమాట. చూడండి, ఇది పళ్ళు. అండ్ శారీ మొత్తం ఇలా వెనకాల లైనింగ్ లాగా ఇచ్చారు. పైన చూడండి ఇట్లా కనిపిస్తుందో. ఇది బ్లౌజ్ పీస్ అన్నమాట. ఇట్లా కొంచెం డీటెయిలింగ్ వచ్చింది. ఇట్లా జిగ్‌జాగ్ ప్యాటర్న్ ఉంటుంది కదా! ట్రయాంగిల్ జిగ్‌జాగ్ అలా వచ్చింది బ్లౌజ్ అయితే. అండ్ ఇక్కడ బ్లౌజ్ పీస్‌కి కూడా మనకు బార్డర్ అనేది ఇచ్చారు. అంటే మనం హ్యాండ్స్‌కి కూడా అటాచ్ చేసుకోవచ్చు బార్డర్ అనేది. ఈ బార్డర్ వల్లనే ఈ శారీ లుక్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది. మనకు ఇక్కడిక్కడ డిజైన్స్‌కి అక్కడక్కడ గోల్డ్ ఇట్లా వర్క్ ఇచ్చారనమాట. ఇదనమాట ఓవరాల్ శారీ. శారీకైతే స్టార్టింగ్ నుంచి బ్లౌజ్ పీస్ ఎండ్ అయ్యే వరకు కూడా మనకు బార్డర్ వచ్చింది. బార్డర్ అయితే చాలా బాగుంది గైస్. ఇలా లోటస్ వచ్చి, లీవ్స్ వచ్చి, కింద ఇలా డిజైన్ వచ్చింది. అసలు దీని మెయిన్ లుక్ అంతా ఈ బార్డర్ వల్లే ఉంది. అండ్ మధ్యలో మధ్యలో మనకి ఇట్లా గోల్డ్ జరీ వర్క్ అంటారో ఏమంటారో నాకు తెలీదు, అంత నాలెడ్జ్ లేదు. అలా వర్క్ వచ్చింది. అంటే నార్మల్ ప్రింట్ కాదు అది. ఇది కాస్ట్ అయితే నాకు 99 పడింది. అంటే మనకు ప్రతి శారీ మీద ఆర్ డ్రెసెస్ మీద ప్రైజెస్ అనేవి ఇట్లా పెడుతున్నారనమాట. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 990. సో 99 నెంబర్ వేశారు. ఒకవేళ 750 అయితే 75 నెంబర్ అలా వేస్తున్నారు. నేను మీకు ప్రైస్ ట్యాగ్ కూడా చూపిస్తాను ఉండండి. 990నే పడింది. ఇంకా నెక్స్ట్ శారీ చూపిస్తాను. ఇంకొక శారీ ఉంది. ఇంకొక శారీ అంటే అయిపోతుంది శారీస్ కలెక్షన్. తర్వాత మనం డ్రెస్ కలెక్షన్స్‌కి వెళ్ళొచ్చు. శారీ వచ్చేసి ఇదనమాట. ఇదైతే నా కోసం తీసుకున్నాను. దీనికి కూడా బార్డర్ వచ్చింది. ఇందాక శారీకి ప్రైస్ ట్యాగ్ నేను మీకు చూపించడం మర్చిపోయాను. బట్ ఈ శారీకి చూపిస్తాను. అది ఆ ప్రైస్ ట్యాగ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇగో ఇక్కడ కనిపిస్తుందా? 99 ఉంది. అంటే 990. ఈ శారీ కూడా సేమ్ ప్రైస్ రేంజ్ అనమాట. 990. ఇది కూడా విస్కస్ శారీనే. ఫుల్ ఓవరాల్ శారీ అయితే ఇట్లా వచ్చింది. హోల్సేల్ వాళ్ళకైతే చాలా బాగుంటుందండి ఈ షాపు. దీనికి కూడా ఇలా ప్రింట్ వచ్చింది. అండ్ దీనికి కూడా అక్కడక్కడ మధ్యలో వర్క్ వచ్చింది అనమాట. సేమ్ అదే శారీ లాగా మధ్యలో వర్క్ వచ్చింది. కాకపోతే దానికి పైన అంత బార్డర్ రాలేదు, కానీ దీనికి ఇంత మంచి బార్డర్ వచ్చాయి. అయితే పెద్దగా బార్డర్ వచ్చింది అనమాట. మంచి బార్డర్ వచ్చింది. అండ్ కిందికి వచ్చేస్తే మాత్రం ఇలా ఈ బార్డర్ వచ్చింది. ఇక్కడ చెక్స్ లాగా, అంటే బాక్సెస్ ఇచ్చి దాని మీద ఫ్లవర్స్ లాగా ఇచ్చి కింద బార్డర్ ఇచ్చారు, పైన బార్డర్ ఇచ్చారు. ఈ బార్డర్ వల్ల కూడా ఈ శారీకి చాలా లుక్ వచ్చింది. ఇది వచ్చేసి పళ్ళు పాట అనమాట. కనిపిస్తుందా? ఇది పళ్ళు పాట వచ్చింది. దీనికి కూడా పైన ఇలా లైనింగ్ ప్రొవైడ్ చేశారు పైన బార్డర్కి. సేమ్ కింద బార్డర్ అయితే ఇలా అనమాట. బ్లౌజ్ పీస్ అయితే ఇదనమాట. కూడా ఇక్కడ కూడా మనకు బార్డర్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 1 మీటర్ అవుతుంది బ్లౌజ్ పీస్. శారీ మొత్తం ఇలా వచ్చింది. పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చి ప్రింట్ వచ్చింది అనమాట. సింపుల్ వేర్లో ఇది బాగుంటుంది. అండ్ అంటే సింపుల్గా కనిపించాలి మనం. ఇప్పుడు ఎవ్వరు హెవీగా రెడీ అవ్వడానికి అస్సలు ఇష్టపడట్లేదు. సో సింపుల్ వాటికి ఇది అయితే బాగుంటుంది. ఓకే, నేను ఇంకా నెక్స్ట్ ఇదే అనమాట మన శారీ కలెక్షన్స్ లాస్ట్ది. మనం డ్రెస్సెస్కి వెళ్దాం. నాకేంటంటే పర్సనల్గా ఇందులో ఒక పాయింట్ నచ్చింది ఏంటంటే, ఏదైనా సరే కానీ క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంది వాళ్ళ దాంట్లో. ప్రతిదీ ఇప్పుడు నేను లెగ్గిన్స్ చూపించానా, వాటి క్లాత్ అయితే చాలా బాగుంది. అండ్ శారీస్ అయినా కానీ డ్రెస్సెస్ అయినా కానీ క్లాత్ అయితే మట్టుకు చాలా బాగుంది గైస్. అయితే ఇది వచ్చేసి డైలీ వేర్ కలెక్షన్ అనమాట. మేము వెళ్ళిన రోజు అది మా బ్యాడ్ లక్కో ఏంటో తెలియదు. మేమైతే సంక్రాంతి నెక్స్ట్ డేనే వెళ్ళాము. అక్కడ మేము వెళ్ళేసరికి అసలు ఆల్మోస్ట్ స్టాక్ అంతా లేదు. అండ్ డైలీ వేర్ కలెక్షన్ కూడా చాలా తక్కువ ఉంది గైస్. మేబీ అది ఎప్పుడు అట్లనే ఉంటుందో. మేము వెళ్ళిన బ్రాంచ్ వచ్చేసి మదీనాలో ఉండే బ్రాంచ్ అనమాట. ఉర్దూ గల్లీ పటేల్ మార్కెట్ దగ్గర. మేము వెళ్ళిన రోజు అయితే చాలా తక్కువ ఉండే డైలీ వేర్ కలెక్షన్స్. పార్టీ వేర్ అయితే చాలానే ఉండే. అండ్ మేము అడిగిన సైజెస్ కూడా లేవని చెప్పారు వాళ్ళు. నేను అన్ని డైలీ వేర్ కలెక్షన్స్ చూసిన తర్వాత నాకైతే ఇది నచ్చిందనమాట. డైలీ వేర్ పర్పస్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కొందరైతే చున్నీస్నే బాగా ఇష్టపడతారు కదా. కుర్తీ సెట్ అనమాట ఇది. కుర్తీ సెట్స్కి అయితే ఇది చాలా బాగుంది. అసలు ఇది ఎంత అఫోర్డబుల్ రేంజ్లో వచ్చిందో గైస్. దీని కాస్ట్ తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఈ అవుట్ఫిట్ చూపించినాక దీని కాస్ట్ చూపిస్తాను. ఇది గైస్ కుర్తీ.
ఇంత వర్క్ అయితే స్లీవ్స్ ఇచ్చారు మనకు. అంటే 3/4 స్లీవ్స్ అంటే 3/4 ఎంతో ఆ స్లీవ్స్ అయితే ఇచ్చారు. అండ్ నెక్ దగ్గర వచ్చేసి మనకు ఇలా డీటెయిలింగ్ ఇచ్చారు. ఇట్లా రెక్టాంగిల్ షేప్‌లో వర్క్ ఇచ్చారనమాట. ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్. ఇది మొత్తం గూడా ఇలాంటి డిజైన్ అయితే వచ్చింది. కొంచెం మెరుస్తుంది గైస్ ఇట్లా గ్లిట్టర్ గ్లూ ఉంటుంది కదా! ఆ గ్లిట్టర్ గ్లూ తోటి డిజైన్స్ వేశారనమాట. మీకు కనిపిస్తుందో లేదో? ఇలా ఓవరాల్ కుర్తీ అయితే ఇలా ఉంది. నెక్ దగ్గర వచ్చేసి మనకి ఇలా రెక్టాంగిల్ వచ్చింది. అండ్ వెనకాల హై నెక్ ఉందనమాట. అంటే ఇదనమాట కుర్తీ. దీంతో పాటు మనకు ప్యాంట్ ఇది. ప్యాంట్ అయితే ఇది ఇచ్చారు. దీనికైతే ఇది ప్రొవైడ్ చేశారు గైస్. ఇదంతా ప్యాంట్. దీంతో పాటు ఇలా డ్యూయల్ షేడ్‌లో కొంచెం పీచ్ అండ్ పీచ్ అని చెప్పలేము. క్రీమ్ ఉంటుంది కదా! క్రీమ్, గ్రీన్ రెండిటి షేడ్‌లో ఇలా చున్నీ ఇచ్చారనమాట. చున్నీ లెంత్ అయితే 2.5 మీటర్స్ ఉంది గైస్. చాలా బాగుంది అసలు చున్నీ మెటీరియల్ కూడా. నార్మల్ అసలు మనం బయట చున్నీస్ ఇప్పుడు మంచిగా రావట్లేదు. అసలు అప్పట్లో అయితే చాలా బాగా వచ్చేటివి. ఇప్పుడైతే రావట్లేదు. కానీ వీళ్ళ దాంట్లో అయితే చున్నీస్ చాలా బాగున్నాయి మెటీరియల్ కూడా. ఎంతనో గెస్ చేయమని చెప్పాను కదా! దీని ప్రైస్ వచ్చేసి చూపిస్తాను చూడండి. 499 ఎగ్జాక్ట్‌లీ 499 గైస్ దీనిది. డైలీ వేర్‌లో తీసుకుందామనే వెళ్ళాను. బట్ నా బ్యాడ్ లక్ ఒకటే సెట్ నాకైతే నచ్చింది. అక్కడ పెద్దగా కలెక్షన్ అయితే అయిపోయిందనుకుంటా మేబీ. మేము వెళ్ళిన రోజైతే లేదు. నాకు నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదనమాట. నేను అన్నీ లో ప్రైజెస్ టు హై ప్రైజెస్ చెప్తాను. ఈ డ్రెస్ అనమాట. ఇది నేను ఫస్ట్ వెళ్ళగానే అంటే టాప్ సెక్షన్ అనేది సెపరేట్ ఉందనమాట. ఫస్ట్ టాప్ సెక్షన్స్ వెళ్ళగానే ఇట్లా బొమ్మలు పెడతారు కదా గైస్! చూడంగానే నాకు అన్నిట్లో అదే డ్రెస్ నచ్చింది. ఇదొచ్చేసి ఇది కూడా బ్లూనే. మీకు ఎలా కనిపిస్తుందో ఇది బ్లూ. చూసిన ప్రతీది కూడా ఇలా కుర్తీ సెట్స్ లాంటివే అనమాట. టాప్, ప్యాంట్, చున్నీ. మూడు ప్రైస్ రేంజెస్ కూడా 500-1700, 1800 వరకే ఉన్నాయి ఆ కుర్తీ సెక్షన్‌లో. మేము చూసిన మాక్సిమం గమనించిన వాటికైతే 500-1600, 1700, 1800 అలానే ఉన్నాయి. డ్రెస్ చూపిస్తా అన్నా కదా! చూడండి. ఇలా డీటెయిలింగ్ ఇచ్చారనమాట. మీకు ఇలాంటి డ్రెసెస్ కావాలంటే ఇలాంటివైతే ఉన్నాయి వాళ్ళ దగ్గర. మీరు వెళ్ళి మాకు ఈ డ్రెస్ కావాలని నా వీడియో నుంచి స్క్రీన్‌షాట్ తీసుకొని వెళ్ళి వాళ్ళకి చూపించండి. డ్రెస్‌కైతే ఇలా ఇది కూడా థ్రెడ్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ అంటారు కదా! అదనమాట. ఇలా హ్యాండ్స్‌కొచ్చింది. ఈడ ఈ కింద డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది గైస్. ఇది నెక్ దగ్గర అనమాట. మీకు ఫుల్‌గా కనిపిస్తుందా? ఇది ఎట్లుందంటే కింద లోటస్ వచ్చి, పైన స్వాన్ వచ్చి అలా ఉంది. ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్. ఇది పైన ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా యెల్లోవి. ఇదంతా థ్రెడ్ వర్క్ అనమాట. ఇలా చేత్తోటి కుట్టారు. అసలు నాకు తెలీదు గైస్. మధ్యలో కుర్చీలొచ్చినాయి. ఏ లైన్ కుర్తీ అంటారా? మధ్యలో కుర్చీలొచ్చినాయి. సైడ్స్‌కి ఇట్లా ప్లెయిన్ వచ్చిందనమాట. ప్యాంట్ ఇదనమాట. స్ట్రెయిట్ కట్ ప్యాంట్ ఇచ్చారు. యాంకిల్ లెంత్ వరకు అయితే ఇచ్చారు. ఇది దీంతో పాటు చున్నీ. నేను ఈ చున్నీనైతే అక్కడ ఓపెనే చేయలేదు గైస్. చున్నీ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు కానీ బయట మాత్రం చాలా బాగుంది. ఇట్లా మంచి మెటీరియల్ ఉంది. డిజైన్ ఇచ్చారు చున్నీకి. సింపుల్‌గా ఎక్కడికైనా వెళ్ళాలి, ఆఫీషియల్‌గా కనిపియాలి అని అనుకుంటే మాత్రం బాగుంటుంది. ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి ఎంత ఉంటుందో అనుకుంటారు గైస్? నేను తీసుకుంది అయితే ఎక్సెల్ సైజు. ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి 995 అనమాట. తీసుకున్నప్పుడు కూడా ప్రైస్ ట్యాగ్స్ అనేవి చూడలేదనమాట. డైరెక్ట్ తీసేసుకుంటూనే ఉన్నాను. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది. ఇదైతే నా మోస్ట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. అసలు చూడంగానే నచ్చేసింది నాకు ఈ డ్రెస్. చూడండి గైస్ ఇలా వచ్చింది. ఇవన్నీ పూసలు ఉంటాయి కదా! చిన్న చిన్న వైట్ పూసలు. అవి ఇంకా థ్రెడ్స్ తోటి కలిపి చేత్తోటి కుట్టినట్టే ఉంది గైస్ మొత్తం. ఇదంతా చూడండి. కదా! ఇది లోపలికి గుచ్చుకోకుండా ఇలా లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. నేను ప్రతి డ్రెస్‌కైతే లోపల అయితే లైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. నేను ఫస్టే చెప్పాను కదా మీకు వీడియోలో. ఈ డ్రెసెస్ క్వాలిటీ అయితే మాత్రం మీరు క్లాత్ గురించి ఆలోచించాల్సిన పనే లేదు. చాలా సాఫ్ట్ మెటీరియల్ అనమాట. అండ్ ఇక్కడ హ్యాండ్స్ అయితే ఇలా ఇచ్చారనమాట. అనార్కలి అంటారు కదా! అది. ఇది కూడా సేమ్ ఇంతకుముందు డ్రెస్ ప్యాటర్న్ లాగానే ముందు కుర్చీలు ఇచ్చారు. పై సైడ్‌కి ప్లెయిన్ ఇచ్చారు. ఇది ప్యాంట్. వెనకాల ఇలా ఇచ్చారు.
అండ్ దీంట్లో మోస్ట్ ఏంటంటే దీనికి పాకెట్ ఇచ్చారు గైస్. నేను అక్కడ చూసుకోలేదు. ఇంటికొచ్చాక ఒకసారి ఓపెన్ చేసి చూద్దామని ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ దీనికి పాకెట్ ఇచ్చారు. నాకు ఈ డ్రెస్ స్పెషల్లీ నచ్చడానికి ఇంకో కారణం ఏంటంటే ఈ చున్నీ. అసలు ఎంత బావుందంటే సైడ్‌కి ఇలా పింక్ లేస్ ఇచ్చారు. చున్నీ మొత్తం గూడా. ఇది గూడా ప్రతి చున్నీ 2.5 మీటర్స్ ఉంది గైస్. అసలు కాంప్రమైజ్ అయ్యేదే లేదన్నట్టుంది. ఇలా కాకపోతే ఇలా విడ్త్ వైస్ వచ్చేసి కొంచెం తక్కువుంది ప్రతి చున్నీ కంటే. అండ్ ఓవరాల్ చున్నీ మనకిలా బ్లూ కలర్ పూసలతోటి ఇలా ఫ్లవర్ లాగా డిజైన్ చేసి ఇచ్చారు. ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి 1395 అనమాట. మీరు డ్రెసెస్ కోసం వెళ్ళాలనుకుంటే మాత్రం మస్ట్ విజిట్ అనే చెప్తాను. రష్ కూడా లేకుండే చాలా ఈజీగా వెళ్ళిపోయాం. కాకపోతే మాకు జర్నీకే టైం పట్టింది. ఆల్మోస్ట్ 50-60 కిలోమీటర్స్ కదా! ఇంకా మన లాస్ట్ కుర్తీ అనమాట. నేను తీసుకుంది 4 కుర్తీ సెట్స్, ఆల్ డ్రెస్ సెట్స్, కొన్ని శారీస్. ఇదైతే మన లాస్ట్ అనమాట. అన్నిట్లో నేను రిగ్రెట్ అయింది. ఇది తీసుకొని ఎందుకు తీసుకున్నాం రా అని అనిపించింది అంటే నాకు ఈ డ్రెస్‌కే గైస్. యాక్చువల్లీ నా పక్కనున్న ఆమె తీసుకుంటుంటే చాలా మంచిగా అనిపించింది. సేమ్ మాకు అలాంటిదే కావాలని చెప్పి తీసుకున్నాం. కానీ ఆ డిజైన్, ఈ డిజైన్ వేరే. నాకు ఇంటికొచ్చాక ఈ డిజైన్ అది కాదు అని అనిపించింది. నేను చెప్పాను కదా! మేము ప్రైసెస్ చూడకుండానే తీసుకున్నామని. ఇది. దీని ప్రైస్ ఎంత తెలుసా గైస్? 1590. 1590 అంటే 1600 అనమాట. నేను మీకు స్టార్టింగ్‌లో చెప్పాను కదా! అర్బాస్ టెక్స్టైల్స్ గురించి ఒక మెయిన్ పాయింట్ చెప్పాలి అని. అది లాస్ట్‌లో చెప్తాను. డ్రెస్ ఓవరాల్‌గా బావుంది గైస్. డిజైన్ కూడా బావుంది. కాకపోతే మాకిది కొంచెం డ్యామేజ్డ్ వచ్చిందనమాట. అందువల్ల చాలా డిసప్పాయింట్ అయ్యాము. మళ్ళీ రిటర్న్ తీసుకుంటారో లేదో మాకు తెలీదు కానీ కొంచెం డ్యామేజ్డ్ అయితే వచ్చింది. డిజైన్ చూసేయండి. ఇదనమాట డిజైన్. ఇలా వచ్చింది. యూనిక్ ఉంది. అంటే నాకెప్పుడు ఇలాంటి డిజైన్స్ అయితే లేవనమాట. అండ్ ఇక్కడ హ్యాండ్‌కైతే ఇలా ఇచ్చారు. ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది కదా! అదనమాట. అండ్ ఇటు కూడా హ్యాండ్స్‌కి అదే ఇచ్చారు. సేమ్ ఇక్కడ కూడా మధ్యలో కొన్ని కుచ్చిళ్ళొచ్చాయి. ఇలా సైడ్స్‌కి ప్లెయిన్ వచ్చిందనమాట. ఇది సైడ్స్‌కి కట్ ఉంది. అనార్కలి కాదు. సైడ్స్‌కి కట్ ఉంది. అండ్ దీనికి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది మాకు ఎందుకు నచ్చలేదంటే అన్నిటితో పోల్చుకుంటే ఇది కొంచెం తర్వాత మాకు ఇంటికొచ్చాక రియలైజ్ అయిందంటే ఈ క్లాత్ మెటీరియల్ కొంచెం వేరే ఉంది అని. అండ్ నేను మీకు ఇందాక చెప్పాను కదా! కొంచెం డ్యామేజ్ వచ్చింది అని. ఇక్కడ డ్యామేజ్ వచ్చిందనమాట. మీకు కనిపిస్తుందా? ఇక్కడ కొంచెం డ్యామేజ్ వచ్చింది. ఇదిగోండి. ఇక్కడ కొంచెం డ్యామేజ్ వచ్చిందనమాట. అందుకే రిటర్న్ ఇద్దామని అనుకుంటున్నాం కానీ వీలవుతుందో లేదో. ప్యాంట్ అని ఇలా ఇచ్చారు. దీనికి పాకెట్ ఇచ్చారు గైస్. దీనికి కూడా పాకెట్ ఇచ్చారు. అండ్ ఇది ఎందుకు ఇచ్చిర్రో నాకు తెలీదు గైస్. లోపల ఇలా ఇచ్చారనమాట. ఇలా ఇచ్చారు లోపల. ఎందుకో మీకు తెలుసా? ప్యాంట్ అయితే ఇలా ఇచ్చారు. వెనకాల ఎలాస్టిక్ వచ్చింది. అండ్ నార్మల్ చూడండి. ఇలా ఎండ్స్‌కి టాజిల్స్ అనేవి ఇచ్చారనమాట. అండ్ ఓవరాల్ చున్నీకి ఇట్లా వైట్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇట్లా ఫ్లవర్స్ వచ్చినాయనమాట. దీని మెటీరియల్ అయితే మటుకు చాలా బావుంది. ఈ చున్నీ అన్ని చున్నీ మెటీరియల్స్ కంటే ఈ చున్నీ మెటీరియల్ అయితే చాలా బావుందనమాట. ఇలా ఇది కూడా 2.5 మీటర్స్ వచ్చింది. పర్చేస్ చేశానని చెప్పాను కదా! అదైతే ఒక బనారసి శారీ అనమాట. 6 మంత్స్ అవుతుంది పర్చేస్ చేసి. నాకప్పుడు ఒక 1000 రూపీస్ ఏమో పడింది. మా మమ్మీ వెళ్లి తీసుకొచ్చారనమాట. శారీ అయితే ఇది గైస్. ఫస్ట్ నేను మీకు ఈ బ్లౌజ్ చూపిస్తాను. అప్పుడు నేను అంటే మాకొక ఫెస్టివల్ ఉండే. ఆ ఫెస్టివల్ కోసం బ్లౌజ్ డిజైన్స్ కోసం చూస్తుంటే నాకు ర్యాండమ్‌గా యూట్యూబ్‌లో ఒక వీడియో కనిపించింది. ఇలా పూసలు తనే స్టిచ్ చేసుకుంటున్నారనమాట. నాకు చాలా బాగా నచ్చింది. సో, మా ఇంట్లో కూడా పూసలుండే. వెంటనే ఇంకా నెక్స్ట్ డే ఫెస్టివల్ అయితే నైట్ అంతా కూర్చొని మా మమ్మీ బ్లౌజ్ స్టిచ్ చేసి ఈ పూసలన్నీ స్టిచ్ చేశారనమాట. ఈ పూసల వల్ల అయితే బ్లౌజ్ ఇంకా హైలైట్ అయింది. ఇదొచ్చేసి బ్లౌజ్ మెటీరియల్ అనమాట. నేను బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. ఇలా బ్లౌజ్ ఎనకాల ప్యాటర్న్ మీకిప్పుడు కన్ఫర్మ్‌గా తెలియకపోవచ్చు. ఇది కొంచెం ఇలా కర్వ్ వచ్చి ఇలా వచ్చింది గైస్. నాట్ కుండగల్ల అంటారు కదా! కుండగల్ల అయితే కాదు. కొంచెం ఇంకా వేరే అనమాట. వేసుకుంటేనే ఇది మనకు తెలుస్తుంది. అండ్ ఈ పూసల వల్ల చాలా బాగా వచ్చింది.
మీకు ఒకవేళ ఈ పూసలు ఎలా డిజైన్ చేశారు, ఎలా కావాలని అంటే మీరు నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియో అయితే పెడతాను. వీడియో అయితే ఉంది. హ్యాండ్స్‌కి కూడా ఇలా స్టిచ్ చేశాననమాట. బార్డర్ అయితే ఇలా వచ్చింది. బ్లౌజ్ అంతా ఇలా ఓవరాల్ ఇట్లా ఫ్లవర్స్ బుటీస్ లాగా వచ్చింది. ఇదైతే బ్లౌజ్ అనమాట. అండ్ నెక్స్ట్ హియర్ కమ్స్ ద శారీ. ఇదనమాట శారీ. దీన్ని బనారస్ శారీ అంటారో ఏదంటారో నాకు తెలీదు. దీనికి బార్డర్ అయితే ఇది. చూడండి ఇలా వచ్చిందనమాట బార్డర్. పైన కూడా బార్డర్ ఇచ్చారు శారీకి. శారీ అంతా కూడా అసలు చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది గైస్. నేను ఇలా ఇక్కడ నేను కట్టుకున్న శారీ పిక్ అయితే యాడ్ చేస్తాను. అంత క్లియర్‌గా లేదు. బట్ నేనైతే యాడ్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి. ఇదైతే ఓవరాల్ శారీ అనమాట. ఇప్పుడు నేనైతే దీన్ని విప్పలేను. జస్ట్ చూపిస్తాను ఉండండి. దీంట్లో పళ్ళు పార్ట్ మొత్తం విప్పితే మా మమ్మీ నన్ను తిడుతుంది గైస్. ఇది పళ్ళు పార్ట్ అనమాట. కనిపిస్తుందో లేదో. ఇది స్టార్టింగ్ పార్ట్. అంటే స్టార్టింగ్ మన శారీ స్టార్టింగ్ ఉంటుంది కదా అది. ఎండ్ పార్ట్ వచ్చేసి అది పళ్ళు. ఇదనమాట స్టార్టింగ్ ఇలా వచ్చింది. ఇలా కట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇవే నేను తీసుకున్న ఆర్బాస్ టెక్స్టైల్స్‌లో ఇవే నేనైతే పర్చేస్ చేశాననమాట. అండ్ నేను మెయిన్‌గా ఒకటి చెప్తానని చెప్పాను కదా! ఏంటంటే మనం ఏం తీసుకున్నా సరే 5% జీఎస్టీ అనేది యాడ్ అవుతుందనమాట. ఖచ్చితంగా మీరైతే ఇది గుర్తుపెట్టుకోవాలి. నెగెటివ్ అని కాదు కానీ మనకు ముందే తెలిస్తే బావుంటుందని. మాకు తెలీదు. వాళ్ళు పేస్ట్ చేసి పెట్టారు కానీ మేము అంతగా గమనించలేదనమాట. ప్రతి ప్రోడక్ట్ మీద 5% జీఎస్టీ అనేది యాడ్ అవుతుంది. సో, మేమైతే 8,000 ఏమో బిల్ చేసాం గైస్. 8,000కి 400 అంటే 412, 420 అలా మాకు జీఎస్టీ పడింది. చూడండి 2,000కి ₹100 అనేవి మనకు జీఎస్టీ యాడ్ చేస్తున్నారనమాట. ఆ మిస్టేక్ అనే చెప్తున్నాను. అందుకనే మీకు చెప్పాను జీఎస్టీ అనేది కూడా యాడ్ అవుతుంది. కొంచెం చూసుకోండి అంతే. ఇంకోటి ఆ షాప్ గురించి ఏంటంటే కొన్ని కొన్ని ఐటెమ్స్ మాత్రమే సింగిల్ పీసెస్ తీసుకోవడానికుంటాయి శారీస్‌లో గూడా. అండ్ మనం ఏదైనా చూడాలన్నా కూడా వాళ్ళు ఓన్లీ శాంపుల్ ప్రోడక్ట్ అనేవి విప్పి చూపిస్తారు. అండ్ మనకేదైనా డ్యామేజ్ వచ్చినా గూడా మనం ఇంటికొచ్చే చూసుకోవాలి తప్ప అక్కడికి వెళ్ళి అక్కడ చూసి మనం రిజెక్ట్ చేసే ఆప్షన్ అయితే లేదు అని నాకనిపించింది. నేను వెళ్ళిన రోజు కొంచెం స్టాక్ తక్కువుండే. బట్ మీరు ఒకసారి ట్రై చేయండి. ఓవరాల్‌గా అయితే నేను అక్కడ క్లాత్ మెటీరియల్‌కి చాలా ప్లస్ పాయింట్ ఇస్తాను. అండ్ కుర్తీ సెట్స్ డైలీ వేర్‌కైతే ప్లస్ పాయింట్ ఇస్తాను. డైలీ వేర్ శారీస్‌కి కూడా ప్లస్ పాయింట్ ఇస్తాను. నేను ఇంతవరకు చూపించాను కదా! ఇవన్నీ నేను తీసుకున్న కలెక్షన్. అవును ఇందులో మీకేది నచ్చిందో ఖచ్చితంగా డూ లెట్ మీ ఇన్ ద కామెంట్స్. 1600 పడ్డాయి. కుర్తీని రిటర్న్ చేయాలా? ఉంచుకోవాలా? అనేది కూడా కామెంట్ చేసేయండి. మీకు తెలిసిన వాళ్ళకి మీరు షాపింగ్ చేయాలి, షాపింగ్ పార్ట్నర్స్‌కి ఆర్ మీరు అర్బాస్ టెక్స్టైల్స్‌కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోనైతే షేర్ చేయండి. అండ్ ఫుల్‌గా చూడండి. ఫుల్‌గా చూడమని రికమెండ్ చేయండి. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్‌ఫుల్ అయ్యే ఉంటుంది. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. బాయ్.